ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసినా, అతను ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో మరి అమ్మతో రామాదు అసెంబ్లీలో బహుళేతుల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి, ఈ రోజు అపోజిషన్ లేదు. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి, ఈ రోజు అపోజిషన్ లేదు. రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. చూపించు సార్ తిప్పే ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని.